జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య మున్సిపల్ పోరు కొనసాగుతుంది. పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు అధికార పార్టీ కాంగ్రెస్లో అలజడిని సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న ఎమ్మెల్యే అనుచరులకి చైర్మన్ పదవి ఇస్తారా, జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకుంటారా అనేది చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పీఫామ్తో గెలిచిన వారు 23 మంది కౌన్సిలర్స్, ఇండిపెండెంట్ 4, మొత్తం 27 మందితో ఎమ్మెల్యే సంజయ్ క్యాంపుకు తరలించారు. క్యాంపులో సంజయ్ అనుచరులు 14, ఇండిపెండెంట్లు 9 మంది ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసి గెలిచిన 8 మందితో పాటు ఎంఐఎం, ఇతర ఇండిపెండెంట్స్తో జీవన్ రెడ్డి సైతం క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం కౌన్సిల్లో సంజయ్ వర్గీయులు 18 మంది అయితే జీవన్ రెడ్డి వర్గీయులు 17 మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైర్మన్ ఏ వర్గం వారు అవుతారో, ఎవరి పంతం నెగ్గుతుందోనని ఉత్కంఠ నెలకొంది. జీవన్ రెడ్డి మాత్రం వలస వాదులు కాదు, అసలైన కాంగ్రెస్ వాదులకే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒకవైపు బీఆర్ఎస్ విప్కి అనుగుణంగానే రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం అని చెప్పి అంటాను. దయచేసి మానుకో అని చెప్పి అంటాను. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు. దయచేసి చైర్పర్సన్గా ఎట్లాగో మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం. మాకు ఒకే కోరిక, దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు, పోతుంటారు. రాజకీయ స్వార్థం కొరకు దయచేసి ఏది ఇస్తుందో, పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఇస్తుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడిపై చేయండి అని చెప్పండి.